all of you. Today we are discussing about methods, approaches, techniques, curricular adaptation and teaching strategies for children with multiple disabilities. This class is designed for multiple disabilities. ఇది థర్డ్ టాపిక్ అండి. బిఎడ్ అండ్ డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే స్కూల్ ఎస్టేట్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఐజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ 99% అందరికీ కూడా ఒకటే సిలబస్ కనుక ఎవరి ఫీల్డ్లో వారు అంటే ఎవరి స్పెషలైజేషన్ వారు నోట్స్ తయారు చేసుకుని ప్రిపేర్ అవ్వండి. క్లాస్ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మల్టిపుల్ డిజబిలిటీస్ మెథడాలజీస్. ఓకే, ఇందులో ఫస్ట్ టాపిక్ మీనింగ్ ఆఫ్ మల్టిపుల్ డిజబిలిటీస్. ఇంగ్లీషు మరియు తెలుగులో ఇక్కడ మెటీరియల్ అవ్వబడుతుంది, అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మల్టిపుల్ డిజబిలిటీ మీన్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 or more డిజబిలిటీస్. కాంబినేషన్ ఆఫ్ 2 or more, అందుకే మల్టిపుల్ అని మనం పిలిచాం. ఓకే, ఇంటెలెక్చువల్, విజువల్ ఈ రెండు కలిసైనా ఉండొచ్చు, లేదా హియరింగ్, లోకోమోటర్ ఈ రెండైనా కలిసి ఉండొచ్చు. 2 or 3 డిజబిలిటీస్ కలిసి ఉంటే దాన్ని మల్టిపుల్ డిజబిలిటీస్ అని పిలుస్తాం. కాజింగ్ సివియర్ ఎడ్యుకేషనల్ నీడ్స్ అంటే దీనివల్ల ఎక్కువగా విద్యాపరమైన అవసరాలు అనేవి వాళ్ళకి అవసరమవుతాయి. చిల్డ్రన్ రిక్వైర్డ్ ఇండివిజువలైజ్డ్, ఫంక్షనల్ అండ్ మల్టీ డిసిప్లినరీ టీచింగ్. పిల్లలకి ఎవరికి ఇది అవసరం అని అడుగుతాడు. ప్రత్యేకంగా రూపొందించిన బోధన ఎవరికి అవసరం? వాట్ ఆర్ ద చిల్డ్రన్ ఆర్ వాట్ టైప్ ఆఫ్ చిల్డ్రన్ రిక్వైర్డ్ ఇండివిజువలైజ్డ్, ఫంక్షనల్ అండ్ మల్టీ డిసిప్లినరీ టీచింగ్ అని క్వశ్చన్ అడిగితే మల్టిపుల్ డిజబిలిటీ పిల్లలకి అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఇది డెఫినేషను. సో ఈ డెఫినేషన్ ఇంగ్లీష్లో ఉన్నా సరే నో ప్రాబ్లం, తెలుగులో ఈజీగానే అర్థమైపోద్ది. ఒకేసారి 2 లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాలు కలిగి ఉండడమే మన యొక్క మల్టిపుల్ డిజబిలిటీస్. నెక్స్ట్, దీనికి సంబంధించిన మెథడ్స్, టెక్నిక్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మెథడ్స్, అప్రోచెస్, టెక్నిక్స్. మెథడ్స్, అప్రోచెస్, టెక్నిక్స్ చూద్దాం. ఫస్ట్ది అంటే ఈ టాపిక్లో దాదాపు 60 to 70% బిట్ ఈ మెథడ్స్, టెక్నిక్స్ నుండే వస్తుంది. తర్వాత డెఫినేషన్ అవ్వచ్చు, లేదంటే ఇంకా దేని నుంచి అయినా సరే, అంటే సైంటిస్టులు దీని మీద పనిచేసిన ఎవరైనా శాస్త్రవేత్తలు పేర్లు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా మెథడ్స్, టెక్నిక్స్ నుంచే బిట్ మీకు అడుగుతారు. ఫస్ట్ మెథడ్ ఎలక్ట్రిక్ అప్రోచ్. ఎలక్ట్రిక్ అప్రోచ్ అంటే ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్ బేస్డ్ ఆన్ చైల్డ్ నీడ్స్. పిల్లల అవసరాల ఆధారంగా, అలాగే ఐఈపీ గోల్స్ ఆధారంగా అండ్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్ ఆధారంగా, ఈ మూడింటి ఆధారంగా డిఫరెంట్ మెథడ్స్ వాడితే దాన్ని మనం ఎలక్ట్రిక్ అప్రోచ్ అని పిలుస్తాం. ఓకేనా, ఇలా కనిపించాలి. ఎలక్ట్రిక్ అప్రోచ్ దేనికి బెస్ట్ యూజ్ఫుల్ అని అంటే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్కి అప్రోచ్. ఈ అప్రోచ్ చాలా అవసరం. ఇందులో ఫ్లెక్సిబుల్ టీచింగ్ ఉంటుంది, అలాగే మిక్స్డ్ డిజబిలిటీ గ్రూపులకి ఫ్లెక్సిబుల్ టీచింగ్గా ఉంటుంది. ఓకేనా, విద్యార్థి అవసరాన్ని బట్టి పద్ధతులను ఉపయోగిస్తే దాన్ని మనం ఎలక్ట్రిక్ అప్రోచ్ అని పిలుస్తాం. సో విద్యార్థి యొక్క అవసరాన్ని బట్టి ఏ మెథడ్ని ఉపయోగిస్తున్నాం అనే దాన్ని మనం గమనించి అలాగే దాన్ని సెలెక్ట్ చేసుకోవడమే ఎలక్ట్రిక్ అప్రోచ్. నెక్స్ట్, ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం మల్టీ సెన్సరీ అప్రోచ్. మల్టీ సెన్సరీ అప్రోచ్ అంటే చూడడం, వినడం, తాకడం, చేయడం ద్వారా నేర్పించడం. ఇది గుర్తుంచుకోవడంలో సహాయపడుతుంది. మల్టీ సెన్సరీ పేరులోనే ఉంది మల్టీ సెన్సరీ అని. అంటే ఎక్కువ రకాల విజువల్, ఆడిటరీ, టాక్టైల్, కైనెస్టిక్ ఇన్పుట్స్ అవసరమైతే అన్ని రకాల నుంచి కూడా ఈ 4 రకాల నుంచి కూడా మనం కంటెంట్ మనం అందిస్తే, అంటే ఈ 4 రకాల ఉపయోగించి మనం పాఠాన్ని బోధిస్తే ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది. అందువల్ల మల్టీ సెన్సరీ లెర్నింగ్ అనేది ఇంప్రూవ్స్ రిటెన్షన్, అండర్స్టాండింగ్ ఇన్ ఎంటీ చిల్డ్రన్. మల్టిపుల్ డిజబిలిటీ వాళ్ళకి మల్టిపుల్ సెన్సరీ అప్రోచ్ని అవుతే ఎక్కువగా వాళ్ళు గుర్తుంచుకుంటారు, బాగా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ మెథడ్, ఓకే, యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ ఇన్స్ట్రక్షన్. యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ ఇన్స్ట్రక్షన్. యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిజైన్ టు బి యాక్సెసిబుల్ ఫర్ ఆల్ లెర్నర్స్ బై రిమూవింగ్ లెర్నర్ బ్యారియర్స్. సో ఈ లెర్నింగ్ బ్యారియర్స్ అనేవి రిమూవ్ చేసుకుంటూ, తొలగించుకుంటూ డిజైన్ చేసే విధానమే యూనివర్సల్ డిజైన్ అనమాట. యూనివర్సల్ డిజైన్ అంటే అందరికీ ఉపయోగపడేలాగా ఉంటుంది యూనివర్సల్ డిజైన్ అనేది. సో యూనివర్సల్ డిజైన్ ఎయిమ్స్ టు మేక్ లెర్నింగ్ యాక్సెసిబుల్ టు ఆల్ స్టూడెంట్స్. అన్ని రకాల డిజబిలిటీ పిల్లలకి లేదా నార్మల్ పిల్లలకి కూడా యూనివర్సల్ డిజైన్ అనేది ఉపయోగిస్తారు. అందరికీ సులభమయ్యే విధంగా బోధనను ముందుగానే డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, పీర్ మీడియేటెడ్ ఆర్ కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాం. పీర్ హెల్ప్డ్ చిల్డ్రన్ విత్ మల్టిపుల్ డిజబుల్ లెర్న్ అకాడమిక్స్
అండ్ బిహేవియర్ అండ్ సోషల్ స్కిల్స్. అంటే పీర్ గ్రూప్స్ అంటే సహ విద్యార్థుల సహాయంతో నేర్పించడం. ఇది సోషల్ స్కిల్స్ని పెంచుతుంది. ఒకరికొకరు సహాయం చేసుకునే గుణం, అలాగే ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండే గుణాన్ని పెంచుతుంది. అందుకే దాన్ని పీర్ మీడియేటెడ్ అన్నారు, లేదా కోఆపరేటివ్ లెర్నింగ్ అని పిలుస్తారు. ఓకేనా? దీనిలో అకాడమిక్స్ డెవలప్ అవుతాయి, బిహేవియర్ డెవలప్ అవుతుంది, సోషల్ స్కిల్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ కమ్యూనికేషన్ టెక్నిక్స్ చూద్దాం. ఈ కమ్యూనికేషన్ టెక్నిక్స్లో ఏంటేంటి ఉన్నాయి అంటే, it is used when speech is limited. అంటే తక్కువగా మాట్లాడడం లేదా మాట్లాడలేని వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుంది బాగా. అలాగే పిక్చర్ బేస్డ్ కమ్యూనికేషన్ హెల్ప్ చిల్డ్రన్ ఇనిషియేట్ కమ్యూనికేషన్. ఇలాంటి వాళ్ళ కోసం మనం పిక్చర్ బేస్డ్ కమ్యూనికేషన్ అంటే చార్ట్లు, పటాలు, వీటి ద్వారా మనం బోధిస్తే ఈజీగా ఉంటుంది. PECS హెల్ప్స్ చిల్డ్రన్ విత్ కమ్యూనికేషన్ ఛాలెంజెస్ ఇంటరాక్ట్ ఫంక్షనల్లీ. పనిచేసే విధంగా, ఓకేనా, కమ్యూనికేషన్ని, అందులో ఉండే ఛాలెంజెస్ని అధిగమించవచ్చు. మాటల సమస్య ఉన్నప్పుడు చిత్రాల ద్వారా కమ్యూనికేషన్ చేయడం నేర్పించడమే AAC మరియు PECS టెక్నిక్స్ అంటారు వీటిని. ఓకేనా? AAC, PECS టెక్నిక్స్ అనేవి, దాని డెఫినేషన్ అనేది తర్వాత చూద్దాం. ఇంకా వస్తాయి, దాన్ని బట్టి మనం డెఫినేషన్ అనేది ఇస్తాం. నెక్స్ట్ టాస్క్ అనాలిసిస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది టాస్క్ అనాలిసిస్, చైనింగ్, ప్రాంప్టింగ్, ఈ 3 టర్మ్స్ గురించి చూద్దాం. కంప్లీట్ స్కిల్స్ ఆర్ బ్రోకెన్ ఇంటూ స్మాల్ స్టెప్స్ స్టార్ట్ సీక్వెన్షియల్. అంటే ఒక పెద్ద స్కిల్ని లేదా ఒక పెద్ద టాపిక్ని చిన్న స్టెప్స్గా విభజించి నేర్పించడమే టాస్క్ అనాలిసిస్. సో చిన్న టెక్నిక్స్ని, వాటిని చైనింగ్ చేయాలి, తర్వాత ప్రాంప్టింగ్ చేయాలి. టాస్క్ అనాలిసిస్ బ్రేక్ ఏ కాంప్లెక్స్ స్కిల్ ఇంటూ స్మాలర్ అండ్ టీచబుల్ స్టెప్స్. పెద్ద స్కిల్ని మనం చిన్న భాగాలుగా విడగొట్టి చిన్న టీచబుల్ స్టెప్స్, బోధనా విధానాలుగా విడగొట్టి ఒక్కొక్కటి బోధించుకుంటూ పోతాం. దాన్ని మనం టాస్క్ అనాలిసిస్ అని పిలుస్తాం. ఇది తెలుగులో ఉంది, చూడండి. నెక్స్ట్ ఎకలాజికల్ అప్రోచ్. ఒక పిల్లవాడు రోజువారీ జీవితంలో ఎక్కడెక్కడ ఉంటాడో, అంటే ఇల్లు, బడి, మార్కెట్, ఇతర ప్లేసుల్లో ఉంటాడు. ఆ ప్రదేశంలో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నేర్పించడమే ఎకలాజికల్ అప్రోచ్. చూడండి, కొన్ని టెక్స్ట్ బుక్స్లో కొన్ని అప్రోచ్లు ఉంటాయి, ఉండకపోవచ్చు, అందుకే అన్నీ ఇస్తున్నాను ఇక్కడ. ఫోకస్ ఆన్ ఎన్విరాన్మెంట్ వేర్ ద చైల్డ్ లివ్స్ అండ్ లెర్న్స్. ఫోకస్ ఆన్ ఎన్విరాన్మెంట్ వేర్ ద చైల్డ్ లివ్స్. ఎక్కడైతే నివసిస్తున్నాడో వాడికి కావాల్సిన స్కిల్ నేర్పించడం దానికి తగ్గట్టుగా. అందుకే ఎకలాజికల్, పరిసరాలకు అనుగుణంగా, వాడు నివసించే పరిసరాలకు అనుగుణంగా ఆ స్కిల్ని నేర్పించడం. నెక్స్ట్ ఎక్కువగా ఇది ఫోకస్ చేసేది పరిసరాలనే. ఓకేనా? నెక్స్ట్ టీచింగ్ స్ట్రాటజీ ఫర్ చిల్డ్రన్ విత్ MD. కీ స్ట్రాటజీస్ డైరెక్ట్గా, అంటే కొన్ని కీ స్ట్రాటజీస్ ఉంటాయి. ఫస్ట్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్, IEP అంటారు. నెక్స్ట్ స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ అదొక స్ట్రాటజీ. రిపిటేషన్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్, ఇదొక స్ట్రాటజీ. ఫంక్షనల్ అకాడమిక్స్, ఇదొక స్ట్రాటజీ. అసిస్టివ్ టెక్నాలజీ అండ్ స్మాల్ గ్రూప్స్ ఆర్ 1-to-1 టీచింగ్. ఇవన్నీ కూడా ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్. అంటే ఒక్కొక్కరికి వారికి తగ్గట్టుగా, అంటే ఆ పిల్లవాడికి తగ్గట్టుగా ఒక ప్లాన్ చేసుకోవాలి మనం, ఒక స్కిల్ని ఎలా నేర్పించాలో. అలాగే స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్, మనకు దానికి స్కిల్కి కావాల్సిన ఏంటంటే ఎన్విరాన్మెంట్ కల్పించాలి, ఆ పరిస్థితిని కల్పించి మనం దాన్ని నిర్మించి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిలీ నేర్చుకోవాలి, దాని యొక్క ఎన్విరాన్మెంట్ ఏంటి, బ్రెయిలీ స్లేట్ కొనడం, ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయడం, అదే స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ రిపిటేషన్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్, ఎక్కువగా ఒకే స్కిల్ని రిపీటెడ్గా నేర్పిస్తూ ఉంటే, అలాగే రీఎన్ఫోర్స్మెంట్, పదే చేయడం, అలాగే చేసినప్పుడు బాగా చేసామని ప్రోత్సహించడం, ఇలాంటివి చిన్న బహుమతులు ఇవ్వడం, ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు. నెక్స్ట్ ఫంక్షనల్ అకాడమిక్స్ అంటే ఏదైనా సరే స్కిల్ చేయడం ద్వారానే నేర్చుకుంటారు కనుక ప్రాక్టికల్ మెథడ్స్ టైప్ అనమాట. ఇది ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించడం అనమాట. నెక్స్ట్ అసిస్టివ్ టెక్నాలజీ, వాళ్ళకి కావాల్సిన ఏవైనా టెక్నాలజీ వాడడం, ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ పీపుల్కి కేన్ వాడడం, అలాగే బ్రెయిలీ స్లేట్ వాడడం, అలాగే చెవిటి మొగ పిల్లలకి మనకి ఇయర్లో పెట్టుకునే చెవిటి మిషన్లు వాడడం. ఓకేనా? ఇలాంటివి అసిస్టివ్ టెక్నాలజీ అంటారు. అలాగే జాస్ సాఫ్ట్వేర్ వాడడం, ఇలాంటివి అసిస్టివ్ టెక్నాలజీ. నెక్స్ట్ స్మాల్ గ్రూప్ ఆర్ 1-to-1 టీచింగ్, చాలా ఇంపార్టెంట్. అది చిన్న గ్రూప్లుగా విభజించడం, లేదా ఒక విద్యార్థికి ఇంకో విద్యార్థిని పక్కన పెట్టి బోధించడమే 1-to-1 స్టెప్స్ అనమాట. ఇవి కొన్ని కీ స్ట్రాటజీస్. ఇవి రకరకాల విద్యార్థులకి రకరకాలుగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ IEP షుడ్ బ్రేక్ టాస్క్ ఇంటూ స్మాల్ స్టెప్స్ అండ్ ప్రమోట్ ఇండిపెండెన్స్. ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్
క్వాన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది చిన్న చిన్న భాగాలుగా విభజించి ఒక స్కిల్ని వాళ్ళని విద్యావంతులుగా తయారు చేస్తూ అలాగే ఇండిపెండెంట్గా తయారు చేస్తుంది ఐఈపీ అనేది. చాలా ఇంపార్టెంట్. అసిస్టివ్ టెక్నాలజీ సపోర్ట్ లెర్నింగ్ పార్టిసిపేషన్. టెక్నాలజీ సపోర్ట్స్ లెర్నింగ్ పార్టిసిపేషన్ అంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఈ టెక్నాలజీ వస్తువులు ఉపయోగించుకొని. ఆ పార్టిసిపేట్ ఎప్పుడు చేస్తారో ఈజీగా నేర్చుకుంటారు. ఐఈపీ ఆధారంగా బోధన చేయాలి, చిన్న చిన్న స్టెప్స్గా విధించాలి, అసిస్ట్ టెక్నాలజీ ఉపయోగించాలి. నెక్స్ట్ కరికులర్ అడాప్టేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ అంటే మల్టిపుల్ డిజబిలిటీ పిల్లలకి ఎటువంటి అడాప్టేషన్స్, బోధన విధానాలు మార్చాలా లేదంటే బోధన మెటీరియల్ మార్చాలా ఇలాంటివి చూద్దాం. టైప్స్ ఆఫ్ అడాప్టేషన్లో ఒకటి కంటెంట్ అడాప్టేషన్. ఈ కంటెంట్ అడాప్టేషన్ మనం ఫస్ట్ తీసుకోవాలి. అంటే సిలబస్ని సింప్లిఫై చేయాలి, మెయింటైన్ కాన్సెప్ట్ని మాత్రం ఒక సింగిల్ కాన్సెప్ట్ మాత్రమే మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఎలా ఆ ప్రాసెస్ ఎలా చేయాలి? అడాప్టేషన్ అంటే కొంచెం మార్పులు చేర్పులు చేయడం. విజువల్ ఎయిడ్స్ ద్వారా అలాగే టాక్టైల్ ఎయిడ్స్ ద్వారా అలాగే అసిస్టివ్ డివైసెస్ ద్వారా మనం మార్పులు చేర్పులు చేయాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ అడాప్టేషన్ అంటే ఎలా ఓరల్ ఆన్సర్స్ అలాగే ప్రాజెక్ట్స్ డెమాన్స్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఎలా చేయాలి. ఓరల్ ఆన్సర్స్ అంటే తెలిసిందే, వాళ్ళు ఏ ఆన్సర్ చెప్పినా మనం పాజిటివ్గానే థింక్ చేసి అది కాదు ఇది కాదు అని చెప్తూ ఉండాలి. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళకి చేయమని చెప్పాలి, అలాగే డెమాన్స్ట్రేషన్స్ మనం ఇవ్వాలి, అలాగే ప్రాజెక్ట్స్ దగ్గరుండి మనం చేయించాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ అడాప్టేషన్ ఎలా ఉందో చూద్దాం. ఈ ఎన్విరాన్మెంటల్ అడాప్టేషన్లో ఫస్ట్ది సీటింగ్ ఎన్విరాన్మెంట్, లైటింగ్ ఎన్విరాన్మెంట్, నాయిస్ కంట్రోల్ ఇలాంటివి చూడాలి. సీటింగ్, లైటింగ్, నాయిస్ ఇవన్నీ మనం చూసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేవా. సో పాఠ్యాంశం, బోధన విధానం, మూల్యాంకనాన్ని బట్టి ఇవన్నీ అవసరాన్ని బట్టి ఇన్క్లూజివ్ కరికులం అనేది మార్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఎయిమ్స్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్ అండ్ డిజబిలిటీస్. ఎయిమ్స్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్, డిజబిలిటీ పీపుల్కి కరికులం డెవలప్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటి తెలుసు కదా. ఫంక్షనల్ ఇండిపెండెన్స్ ఇవ్వాలి, వాళ్ళు ఏ పనైనా సరే స్వతంత్రంగా చేయగలగాలి మనం తయారు చేయాలి. కమ్యూనికేషన్ డెవలప్మెంట్ చేయాలి, అలాగే సోషల్ ఇంక్లూజన్ ఇతర పిల్లలతో కలిసిపోయేలా చేయాలి. వొకేషనల్ రెడీనెస్ అంటే ఏదైనా పనులు చేయగలిగేలా చూడాలి, లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేయగలిగేలా చూడాలి. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవితంలో కొంత నాణ్యత అనేది ఇవ్వాలి, అంటే కలిగేలా చూడాలి. నేను ఎందుకు జీవించాలి అనే దగ్గర నుంచి నేను జీవించగలను అనే ధైర్యాన్ని ఇచ్చేలాగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్కిల్స్ని మనం అందించాలి. అందుకే ఈ కరికులం యొక్క ఎయిమ్ ఏంటి, ఇలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడం. ఓకేనా, ఈ కరికులం డెవలప్మెంట్ చేయాలి మనం దానికి తగ్గట్టుగా. నెక్స్ట్ మనం చూసుకుంటే స్వతంత్ర జీవనం, కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే ఉద్యోగ నైపుణ్యాలు పెంచడమే దీని యొక్క లక్ష్యం. సింపుల్గా ఒక లైన్లో కాన్సెప్ట్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్. సో ఇందులో కాన్సెప్ట్ ఏంటి అంటే పీడబ్ల్యూడీ పిల్లలకి ఇండివిజువలైజేషన్, ఇంక్లూజన్, ఫంక్షనల్ అప్రోచ్, డెవలప్మెంటల్ అప్రోప్రియేట్నెస్, డెవలప్మెంటల్ స్ట్రాటజీస్ అన్నమాట. అప్రోప్రియేట్నెస్ అండ్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. ఈ కరికులం మ్యాచ్ అనేది చైల్డ్ డెవలప్మెంట్ కరికులం మస్ట్ మ్యాచ్ చైల్డ్ డెవలప్మెంటల్ నాట్ జస్ట్ ఏజ్. సో కరికులం అనేది ఎలా మ్యాచ్ అవ్వాలంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు కాదు, వాళ్ళకి నీడ్కి తగ్గట్టుగా మ్యాచ్ అవ్వాలి. వయసు కాకుండా విద్యార్థి స్థాయిని బట్టి పాఠ్యాంశాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్. అందులో ఉండే సూత్రాలు ఏంటి, మేజర్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ చైల్డ్ సెంటర్డ్గా ఉండాలి ఖచ్చితంగా, విచ్ ఈజ్ నాట్ ప్రిన్సిపల్ అని వాడు క్వశ్చన్స్లో ఇస్తూ ఉంటారు. ఫ్లెక్సిబుల్గా ఉండాలి, చైల్డ్ సెంటర్ అంటే విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి, అవసరానికి తగ్గట్టు మార్చబడుతూ ఉండాలి, అంటే మార్చుకునేలాగా ఉండాలి. ఈ కరికులం డెవలప్మెంట్ అనేది మార్చగలుగుతూ ఉండాలి. అదే ఫిక్స్డ్గా ఉందనుకో మనం వీళ్ళకి అలాంటి ఫిక్స్డ్ కరికులం పనికిరాదు. నెక్స్ట్ ఫంక్షనల్ రిలవెన్స్, ఏదైనా పనికి చేసుకునే తగ్గట్టుగా అలాంటి కరికులమే ఉండాలి, పనులకు తగ్గట్టుగా ఉండాలి. ఓకే, కమ్యూనిటీ బేస్డ్ అంటే సమాజం దానికి సంబంధించిందై ఉండాలి ఎటువంటి స్కిల్ ఇచ్చినా సరే. మల్టీ సెన్సరీ, ఒక సెన్స్ కాకుండా 2-3 సెన్సెస్కి పని చెప్పే విధంగా ఉండాలి. ఇది ప్రిన్సిపల్స్ అన్నమాట. నెక్స్ట్ ఈ ప్రిన్సిపల్స్లో ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. లైఫ్ స్కిల్ ఓరియంటెడ్, జీవితానికి అవసరం ఉంటుంది, అలాగే వాళ్ళ లైఫ్లో అవసరమయ్యే స్కిల్సే మనం తీసుకోవాలి. కంటిన్యూస్ అసెస్మెంట్, ఖచ్చితంగా మనం ఏ స్కిల్ నేర్పినా కంటిన్యూగా అసెస్మెంట్ చేస్తూ ఉండాలి, వాడిని కొలుస్తూ ఎంతవరకు నేర్చుకున్నాడో చెక్ చేస్తూ ఉండాలి అన్నమాట. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిక్వైర్స్ ఫ్లెక్సిబుల్ మెథడ్స్ ఫర్ డైవర్స్ లెర్నర్స్. రకరకాల లెర్నర్స్ ఉంటారు, ఐడి వాళ్ళు, విఐ వాళ్ళు, హెచ్ఐ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ఫ్లెక్సిబుల్ మెథడ్స్ అనేవి
ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్లో అవసరమవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇక్కడ చూద్దాం. ఎలక్ట్రిక్ అప్రోచ్ అనేది బెస్ట్ ఫర్ ఎండి చిల్డ్రన్ అండ్ మల్టీ సెన్సరీ అప్రోచ్ ఇది కంపల్సరీగా మనం నేర్పాలి. ఐఈపీ బేస్డ్ టీచింగ్ చేయాలి అండ్ ఫంక్షనల్ కరికులం అనేది చాలా ఇంపార్టెంట్, ఇది అందరికీ ఇవ్వాల్సిందే. నెక్స్ట్ అసిస్టివ్ టెక్నాలజీ యూజ్ చేయాలి లేదా వాళ్ళకి అందించాలి. ఇన్క్లూజన్ ప్లస్ అడాప్టేషన్ ఈజ్ ఏ మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా, ఇన్క్లూజన్ ప్లస్ అడాప్టేషన్. కాకుండా యూనివర్సల్ డిజైన్లో ఏంటంటే నార్మల్ పీపుల్కి అవసరమయ్యే కంటెంట్ ఉంటుంది, అలాగే స్పెషల్ చిల్డ్రన్ కూడా అవసరమయ్యే కంటెంట్ ఉంటుంది. ప్రతిసారి మార్చుకుంటూ వెళ్ళడం టీచర్ కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే యూనివర్సల్ డిజైన్ లెర్నింగ్ యూడిఎల్ని మనకు తీసుకొచ్చారనమాట. కొన్ని స్కిల్స్కి మాత్రం ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్. ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, అలాగే యూటిలిటీ ఉండాలి, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి, ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని పిల్లవాడికి కరికులంని డెవలప్ చేయాలి. అందరికీ ఒకే మందు పనిచేయదు కదా, అలాగని కరికులం అందరికీ ఒకేలాగా ఉండకూడదు. అందువల్ల ఏ పిల్లవాడికి ఏది అవసరమో నేర్చుకోవడం చూసి, అలాగే మార్పులు చేర్పులు వెసులుబాటులో ఉండాలి. అలాంటి ప్రిన్సిపల్ పాటిస్తే అది ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం డెవలప్మెంట్ ఫర్ సిడబ్ల్యూఎస్ చిల్డ్రన్. ఈ ప్రిన్సిపల్స్ కానిదేది ఉన్నదేది అని అడుగుతారు, ఈజీగా మనం ఐడెంటిఫై చేయాలి. సో కొంచెం క్విక్ కంపారిజన్ టేబుల్ ఇచ్చాము. రెగ్యులర్ కరికులంకి ప్లస్ కరికులంకి ఎలా ఉంటుందో మీరు చూడండి. ఇది ఇంగ్లీష్ మీడియం ఉంది. నెక్స్ట్ టీచర్ సజెషన్స్. ఫోకస్ హెవీలీ ఆన్ ది డిఫరెన్స్ బిట్వీన్ అకామిడేషన్, మోడిఫికేషన్. ఇక్కడ ఎక్కువగా డిఎస్సిలో అకామిడేషన్ అంటే ఏంటి, మోడిఫికేషన్ అంటే ఏంటి అనేది మీరు డిఫరెన్షియేషన్ గమనించాలి. అకామిడేషన్లో సేమ్ స్టాండర్డ్, డిఫరెంట్ సపోర్ట్ ఉంటుంది, అంటే ఎక్స్ట్రా టైం ఇవ్వడం ఇలాంటివి. అలా కాకుండా మోడిఫికేషన్ అంటే డిఫరెంట్ స్టాండర్డ్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. సేమ్ స్టాండర్డ్ ఉంటుంది,
కానీ డిఫరెంట్ సపోర్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ డిఫరెంట్ స్టాండర్డ్ ఉంటుంది, సేమ్ సపోర్ట్ ఉంటుంది, లెస్ సిలబస్ తక్కువ ఉంటుంది అనమాట. అందుకే అకామిడేషన్ అంటే పరీక్షల్లో ఎక్కువ సమయం ఇవ్వడం లాంటిది అనమాట. అలా కాకుండా మాడిఫికేషన్ అంటే ఏంటి, సిలబస్ని తగ్గించడం. ఓకేనా, దీని మీద బిట్స్ పడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈ 2 పదాలు మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. తెలుగు మీడియంలో ఇచ్చాను. మల్టిపుల్ డిజబుల్స్ అంటే ఏంటి, ఒకే వైకల్యమా, 2 లేదా అంతా ఎక్కువ వైకల్యాలు కనిపించడమా, ఇలాంటివన్నీ కూడా సో 2 లేదా ఎక్కువ వైకల్యాలు ఉండడమే మల్టిపుల్ డిజబిలిటీస్. సో మీరు కూడా ఆన్సర్స్ చేయండి. మల్టిపుల్ డిజబిలిటీ అంటే సరైన బోధనా పద్ధతి మనం ఇప్పుడే చెప్పుకున్నాం. లెక్చర్ పద్ధత, ఎక్లిక్టివ్ పద్ధత, అలాగే కేవలం కంఠస్థం చేయించడమా, పుస్తక ఆధార బోధన మాత్రమేనా. నెక్స్ట్ మీరు ఆన్సర్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే కామెంట్ చేయండి. ఐఈపీ పూర్తి పేరు ఏంటి, దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ మల్టీ సెన్సర్ బోధన అనగానేమి, దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. ఫంక్షనల్ కరికులం ప్రధానంపై దేనికి దృష్టి పెడుతుంది, ఇది చాలా ఈజీయే. నెక్స్ట్ టాస్క్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇప్పుడే వివరంగా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏసీసీ ప్రధానంగా దేనికోసం ఉపయోగిస్తారు, ఏ క్వశ్చన్ అంటే దేనికోసం. నెక్స్ట్ కింద వాటిలో కరికులర్ అడాప్టేషన్ కానిదేది, చెప్పాను కదా, అడాప్టేషన్ కానిదేది ఉన్నవేవి అని అడుగుతారు. అలాగే బిట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. అసిస్టివ్ టెక్నాలజీ విద్యార్థులకు ఏ విధంగా సహాయపడుతుంది, ఆప్షన్స్ చదివి ఆన్సర్ చేయండి. వైకల్యం ఉన్న పిల్లల వ్యక్తుల కోసం కరికులం ప్రధాన లక్ష్యం ఏంటి, పరీక్షలో పాస్ అవ్వడం మాత్రమే, స్వతంత్ర జీవనం మరియు మంచి జీవన నాణ్యత, అండ్ సిద్ధాంత జ్ఞానం మాత్రమే, అండ్ క్రీడలు మాత్రమే. ఇందులో బెస్ట్ పాజిటివ్ ఉన్న ఆన్సర్ని మనం తీసుకోవాలి. ఇవి నెక్స్ట్ ఇంకొన్ని ఎంసీక్యూస్ ఇచ్చాను, మీరు జాగ్రత్తగా చదివి ఆన్సర్స్. వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, స్లోగా నేను మోషన్లో పెడతాను. మీరు వీడియోని పాస్ చేసుకుంటూ బిట్స్ని చదవండి, అలాగే ఆన్సర్ని కూడా తెలుసుకోండి. సో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న టిప్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఎప్పుడైనా సరే మనం నోట్స్ తయారు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ సొంత నోట్సే చాలా ఇంపార్టెంట్. ఎవరు ఎన్ని చెప్పినా సరే సొంత నోట్స్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ సో ఈ బిట్స్ చేసేటప్పుడు వాయిస్ని మీరు మ్యూట్లో పెట్టుకోండి. నేను చెప్తూ ఉంటే అలాగే మీకు అర్థమవుతుంది కనుక, బిట్స్ చదవలేరు కనుక వాయిస్ మ్యూట్లో పెట్టుకొని బిట్ చదివి ఆన్సర్స్ రాసుకోండి. అలాగే ప్రాక్టీస్ సెషన్లో వితౌట్ ఆన్సర్స్ కొన్ని వీడియోస్ చేస్తాను, అప్పుడు మీరు మళ్ళీ దాంట్లో ప్రాక్టీస్ చేయగలరు. సో టిప్స్లో అదే కంటిన్యూ చేస్తే సొంత నోట్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే పేజీలు కూడా ఎక్కువ రాయకూడదు. మళ్ళీ మనం ఈజీగా రివిజన్ అసలు నోట్సే ఒక 10 టైమ్స్ రివిజన్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఆ రివిజన్లోనే మనకి ఎక్కువగా అర్థమవుతుంది. అలాగే